నమస్తే అండి. ఈరోజు కోనసీమ జిల్లా ఆలమూరు మండలంలో ఉన్నటువంటి చింతలూరు నూకాలమ్మ తల్లి తీర్థ మహోత్సవానికి రావడం జరిగిందండి. ఇది మన గోదావరి జిల్లాలోనే అత్యధిక రోజులు తీర్థం జరుపుకునే దేవాలయంగా చెప్పుకోవచ్చండి. ఈ తీర్థం చిన్నపిల్లలకు సంబంధించి పెట్టింది పేరండి. ఇక్కడ జాతర చాలా ఘనంగా నిర్వహిస్తారండి. అలాగే ఈ జాతర పూర్తయిన తర్వాత ఈ తీర్థం 2 నెలల వరకు కొనసాగుతూనే ఉంటుందండి. నేను మా ఆవిడ అలా తీర్థంలో తిరుగుతూ ఉండగా అక్కడ సెన్సార్తో పానీపూరి పడుతున్నారండి. ఎప్పుడూ చూడలేదు, ఇదేదో కొత్తగా ఉందని చెప్పేసి అసలు ట్రై చేద్దాం అనుకున్నామండి. సరే ఫస్ట్ ఒక ప్లేట్ ట్రై చేసి తర్వాత బాగుంటే ఇంకో ప్లేట్ తీసుకుందామని చెప్పేసి ఫస్ట్ ఒక ప్లేట్ ఇమ్మన్నామండి. ఆ ప్లేట్లో పానీపూరిలో బఠానీ పెట్టి దాంట్లో కొన్ని ఉల్లిపాయలు వేసి ఇచ్చాడండి. ఇక్కడ రెగ్యులర్ అని, స్వీట్ అని, హాట్ అని ఏవేవో రాసున్నాయండి. సర్లే అని చెప్పేసి ఇంకా ఉల్లిపాయ ముక్కలు ఒక్కొక్క పానీపూరిలో వేసుకునండి. ఒకసారి స్వీటు, ఒకసారి హాటు అలా సెన్సార్ కింద పెడితే అండి మనకు కావాల్సింది అందులోకి వస్తుందండి. వెంటనే తీసుకుని తింటే అండి టేస్ట్ అయితే చాలా అదిరిపోయిందండి. ఆ పానీపూరి తిన్నాక పక్కనే గోదావరి గోలీ సోడా కనిపించిందండి. ఎంత అని అడిగితే